24 గంటలు ఇస్తున్నా అంటుంది కదా. కరెంట్ కాదు, జీరో బ్యాలెన్స్ లేదు నాకు. నేను ఒక్కదాన్నే. నాకు 200 ఎంత 60 యూనిట్లకే 230 రూపాయలు వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్ల అయితే 200 యూనిట్ దాంట్లో మేము ఛార్జెస్ తీసుకుంటాం. 200 యూనిట్లు లోపు లేని వాళ్ళకు 60 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అంటున్నాం. మరి ఇయ్యాలి ఫ్రీ కరెంట్? లేదు, రాలేదు, వస్తలేదు. మరి ప్రభుత్వం ఇచ్చిన అంటుంది అందరికి. ఇయ్యలేదు, రాసుకోరు చెప్తా. ఈమంటే కార్డు కూడా ఇస్తా. రేషన్ కార్డు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి హామీలు అందుతున్నాయి. ఉంది, రేషన్ కార్డు ఉంది మాకు. రేషన్ కార్డు ఉందా? ఉచిత కరెంట్ వస్తలేదు. పింఛన్ వస్తుంది నాకు గవర్నమెంట్ కేసీఆర్. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తున్నాడు కదా. 2000 అవి ఇచ్చిన కష్టమైతే ఇంకా రాలే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మరి 4000 వస్తుంది పింఛన్ అంట. వాళ్ళకు మాకు 2000 అంతే. పాత వస్తున్నాయి, కొత్తగా రేవంత్ రెడ్డి ఏం చేయలేవాడు. ఎట్టుంది మరి 15 నెలలు అవుతుంది వేస్ట్ వచ్చి. నేను ఏం లేని దాన్ని ఒకదాన్ని. నేను ఇప్పుడు 6 గ్యారెంట్లు ఇచ్చిన అన్నాడు. బస్ ఇచ్చిండు మీకు, బస్ ఇచ్చిండు, అదొకటి చేసిండు, అదొకటి చేసి గ్యాస్ ఇచ్చిండు. ఏది నీళ్ళు 24 గంటలు నీళ్ళు ఇస్తుండు. నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు నాయన, లేటు టైంకి వస్తలేవు. కరెంట్లు తీసేస్తున్నాడు. కరెంట్ తీసేస్తున్నా 24 గంటలు కరెంట్. అవరే విజయ్, కరెంట్ పోతలేదు ఫుల్. ఎన్ని గంటలు పోతుంది? 1-2 గంటలు పోతుంది రోజు. ఎండాకాలం చచ్చిపోం నాయన. ఇప్పుడు ఎండాకాలం రాకముందే కరెంట్ కోతలు వచ్చినాయి. మరి ఎండాకాలం అయితే పరిస్థితి ఏంటి? ఇంకా పోతుంది. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల చూసి తెలంగాణ అప్పుడు తీయలే కరెంట్, మంచిగా ఉండే. ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరెంట్ కోతలు ఉండే. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ కరెంట్ కోతలా. మరి ఏమంటావు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు కరెంట్ కోతలు? మేమేం చెప్పాం, మాకు ఫ్రీ బిల్ వస్తుంది చాలు. నాకు కరెంట్ పోతుంది. మరి ఉచిత బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ మేము ఎక్కడ పోతాం నాయన? ఎప్పుడైనా పోతాం గంతే. మాకేం తెలుసు, డ్యూటీలో పోతామా? ఇంట్లోనే ఉంటాం. ఎప్పుడైనా పోతే ఫ్రీ బస్సు గంతే. చేసుకోనికి ఏం లేదు, తినడానికి పెట్టాడు ఎవరు ఒక్కదాన్ని. నేను నాకు ఇంత ఇబ్బంది. పెట్టుకున్నాం నాయన, ఆడ ఎంటర్ చేయలేదంట. ఏమో మరి అడగలే, ఎవరిని అడగాలి? మాకు తెలియదు. మేము ఆడికేడి పోలేదు. ఒక్కదాన్ని ఎక్కడ పోతా నేను చెప్పి నాకేం తెలుసు అని. పిల్లలు లేరు, ఎవరు లేరు నాకు. నేను ఎక్కడ పోతా? అన్ని చేస్తా చెప్పి ఢిల్లీలో కూర్చో. ఢిల్లీ నుంచి ఏడు చేస్తాడు ఆయన. మాకైతే ఘోరం. నాకైతే అది ఎంకరేజ్ చేయలేదంట అక్కడ. ఏది లేదు. ఇక ఏం చేస్తారో ప్రభుత్వం మరి చూడాలి. ఎట్లుంది పరిస్థితి? ఎట్లుంది? నీళ్ళు వస్తున్నాయి మీకు? నమస్కారం అండి, నా పేరు జయంతి. యాక్చువల్లీ 23 ఇయర్స్ ఉన్నాం ఈ గల్లీలో. సో మేము ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటంటే కనుక రెంటల్ హౌస్లోనే ఉన్నామన్నమాట. సో ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ కానీ ఏ బెనిఫిట్ ఉందో అన్నిటికీ అప్లై చేసినాం. కానీ అప్లై చేసుకున్నాము. L2లో ఉందన్నారు. ఆ నమ్మకం పోతుంది. అది సర్వే అన్నారు. అన్ని సర్వేలో అన్ని ఎలిజిబిలిటీ, 2 ఆడపిల్లలు చదివిస్తున్నాము గవర్నమెంట్ స్కూల్లో. సో అన్ని ఎలిజిబిలిటీ ఉంది. ఎదురు చూసినాము, దొరికితే మంచిది. అంటే ఫ్రీ కరెంట్కి నేనే బై మిస్టేక్ అప్లై చేయలేదు. సో గ్యాస్ అమౌంట్ అయితే వస్తుంది. సో అలానే 2500 మహిళా కోసం ఇస్తా అన్నారు, కానీ అది ఇంకా రాలేదు. వస్తే అని చెప్తున్నారు. ఏదైతే కోరికలు వాళ్ళు చెప్పారో, మేము కోరికలు పెట్టుకున్నామో అది నెరవేరిస్తే మంచిదని ఎదురు చూస్తున్నాం అనమాట. ఎంత వస్తుంది? 4000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇయ్యాలప్ప ఇప్పుడు వరకు రాలే. నీళ్ళు నీళ్ళు కూడా సరిగ్గా రాలే. కరెంటు పోతుంది ఎప్పుడు. ఈ ఎండలో ఏం చెయ్యాలా? ఏదో హ్యాండిక్యాప్ట్ ఏదో ఇల్లు పని చేసి నా బతుకుతున్నప్ప. వాటర్ రెగ్యులర్ వస్తున్నాయి? వాటర్ రెగ్యులర్ వస్తలేదు. వాటర్ సమస్య మరి చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కరెంట్ కూడా పోతుందంట, నిజంగా పోతుందా? పోతుంది అంటే అప్పుడప్పుడు పోతుంది, మళ్ళీ వస్తుంది. గంట అర్ధగంట సేపటి పోతుంది. రెగ్యులర్ నీళ్ళు వస్తలేవా? రెగ్యులర్ అంటే తక్కువ వస్తున్నాయి. వాటర్ వస్తుంది. అప్పుడు బాగుండే, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి. ఎందుకు? కాంగ్రెస్ వచ్చిందని కావాలని చేస్తున్నా ఇట్లా? అది ఎందుకు వస్తుంది? వాటర్ లేక వస్తలేదా, మళ్ళీ వీలు చేస్తారు తెలియదు. ఇప్పుడు సమ్మర్ రాకముందే ఎట్లుంది, ఎండాకాలం రాకముంది. ఎండాకాలం వస్తే పరిస్థితి అదే కష్టమైతే మాకు, అదే ప్రాబ్లం. మరి ఎట్లుంది 15 నెలల పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏం చెప్తామంటే వాటర్ సరిగ్గా వస్తలేదు. ఎంతమంది అంటే కంటిన్యూ వస్తున్నాయి వాటర్. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అని ఇప్పుడైతే అసలు వాటర్ వస్తలేదు. 15 నెలల పాలన కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేసింది అంటే ఏం చేస్తుంది? ఏం చేస్తలేదు. ఉచిత బస్ ఇచ్చింది, ఇంట్లో 2500 ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి మీ ఇంట్లో రాలేదు? ఎవరికి రాలేదు. ఉచిత కరెంట్ లేదా? లేదు. ఉచిత కరెంట్ ఉంది, కరెంట్ ఉంది. మరి ఏం చెప్తావు? గ్యాస్ వచ్చింది 500 రాలేదు. మరి వేరే ఎటు పోయినా సరే సభలు ఏం పెట్టినా సరే అన్ని ఇచ్చినామంటుంది కదా. అన్ని ఇష్టం ఎవరికి ఇచ్చిందో తెలుస్తుంది. మళ్ళీ
అన్ని ఇచ్చిన ఎవరికి ఇస్తుంది వస్తుంది. ఇప్పుడు గల్లీ అంటే గల్లీలో సగమందిగానే ఉన్నారు కదా, మేమంతా రెండుకుంటాము, మాకు ఉండవు కదా, మాకు ఏం లేదు. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నారు మీరు? పెట్టినాం. దాంట్లో రాసిల్లా? రాసినాం, అన్ని రాసినాము, డీటెయిల్స్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఉందా రేషన్ కార్డ్? ఉంది, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు ఉందా మీకు? హామీలు అందుతలేవు. అందులో